హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అది చెన్నైలోని ఒక రైల్వే స్టేషన్. ఇంకా ఆ రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు భిక్షం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆ భిక్షగాడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకోవడంతో అతను భిక్షగాడిగా మారి చెన్నైలోనే భిక్షం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అట్లా ప్రతిరోజు భిక్షం చేసుకుంటూ రైల్వే స్టేషన్లోనే ఉంటున్నాడు. ఇంకా ఒకరోజు ఫుల్లుగా వర్షం వస్తుంది. ఆ భిక్షగాడు రైల్వే స్టేషన్ ముందల అలానే కూర్చొని ఉండిపోయాడు. ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి తనకి డబ్బులు ఇవ్వబోతున్నారు. కానీ ఆ బిచ్చగాడు తీసుకోలేదు. ఎందుకో తెలియదు. మళ్ళా భిక్షం అమ్మా అని అడిగాడు. అప్పుడు అడిగి డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఈ కథలో ఏమి చెప్పాలంటే ఆ భిక్షం ఆ వర్షంలో వచ్చి డబ్బు ఇచ్చింది కూడా తను ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయి అప్పుడే చెన్నై నుంచి బెంగళూరు వెళ్తుంది. ఆ వర్షంలో తనని చూసి ఏదో తనకి తెలియకుండా ఉండాలని ఎలాగైనా సహాయం చేయాలని భిక్షం చేశాడు. తర్వాత వర్షం ఆగిపోవడంతో ఈ భిక్షగాడు ఆ అమ్మాయిని చూసి, నువ్వా, ఎక్కడ ఉన్నావా? సారీ, నేను మ్యారేజ్ చేసుకున్నాను, నేను ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పింది. అమ్మాయ, నువ్వు బతికే ఉన్నావు, నాకు అది చాలు. ఓకే, నేను ఇక్కడి నుంచి ఇంకా భిక్షం అడగటం మానేస్తాను అని హ్యాపీగా ఇంకా వేరే పని చేసుకుంటూ ఆ భిక్షగాడు ఉన్నాడు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవని. థ్యాంక్ యూ.